పన్నీరు షవర్మా రెడీ. 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, స్పూన్ల పెరుగు, అర టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అర టీ స్పూన్ మిరియాల పౌడర్, 2 టీ స్పూన్ల ఎర్ర కారము, 2 టీ స్పూన్ల ఎర్ర కారము, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, కస్తూరి మెంతి కొద్దిగా తగినంత, ఒక పచ్చని నిమ్మరసం, తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాల్సినంత పన్నీర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చూసారు కదా. చూడండి, ఇట్లా పన్నీర్కి ఇట్లా హోల్ పెట్టుకోవాలి. హోల్ పెడితే లోపల వరకు మంచిగా ఉడుకుతుంది. చూడండి, పన్నీర్ ఈ విధంగా 2 వైపులా మ్యాగ్నేట్ చేసుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కప్పు నువ్వులు జోరగా వేయించుకోవాలి. బాగా చిటపటలాడేంత వరకు నువ్వులు బాగా వేయించుకొని తర్వాత దీంట్లో 1 స్పూన్ ఆవ నూనె వేసుకోవాలి. దీంట్లో ఫ్యాన్ వేడైన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ ఒక్కొక్క పీస్ ఇట్లా వేసుకోవాలి. వేసి ఎమ్మడే కలపొద్దు. 2 నిమిషాల తర్వాత కలపాలి, లేకుంటే చిరిగిపోతాయి. చూడండి, చూడండి ఈ విధంగా ఇలా ముక్కలుగా చేసుకోవాలి. చూడండి, ఇట్లా చేసుకొని ఇది మళ్ళీ ఇట్లా మలుపుకొని ఇలా మిక్సీ పట్టిన నువ్వుల పేస్ట్ ఇలా రుద్దుకోవాలి. చూడండి, ముక్కలు ఇలా ఇలా వేసేసుకోవాలి. తరుక్కున్న ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు, 2 టమాటా ముక్కలు, పైన ఇంత కొత్తిమీర చల్లుకోవాలి. మైనీస్, చాట్ మసాలా, కొద్దిగా టమాటా సాస్ వేసుకోవాలి. చూడండి, ఇట్లా రోల్ చేసుకోవాలి. పన్నీరు షవర్మా రెడీ.